ఫ్రెండ్స్, దిస్ ఈస్ కళ్యాణ్. సో ఈరోజు అయితే మనం స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలైతే ఈరోజు చూద్దాం. సో మనం ప్రీవియస్గా ఓబిఎస్ సంబంధించిన ట్యుటోరియల్స్ అంటే పూర్తి చేయడం జరిగింది. సో దాని తర్వాత మనకి రీసెంట్గా కొంత అప్డేట్ అంటే రావడం జరిగింది. అప్డేట్లో కొన్ని స్ట్రీమ్ ల్యాబ్స్లో ఉన్న ఫీచర్స్ అంటే ఓబిఎస్లో తీసుకొచ్చారు. అందులో భాగంగా వర్చువల్ కెమెరా అనే ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది. దీన్ని అయితే మనం స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్లోనే చూద్దాం. సో ఫస్ట్ అయితే మీకు స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలంటే చూపిస్తాను ఇందులో నేను. సో దానికోసం మీరు బ్రౌజర్ అంటే ఓపెన్ చేయండి. సో ఇక్కడ స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ అని అయితే సెర్చ్ చేయండి. సో స్ట్రీమ్ ల్యాబ్స్ అండ్ ఓబిఎస్ అని టైప్ చేసి సెర్చ్ చేసాక సో మీకు ఈ విధమైన సైట్ అండ్ అవుట్ కనిపిస్తుంది టాప్లో. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇది స్ట్రీమ్ ల్యాబ్స్ యొక్క అఫీషియల్ సైట్ ఇది. సో ఇక్కడ చూస్తే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫర్ విండోస్. సో నాది విండోస్ సాఫ్ట్వేర్ కాబట్టి ఆటోమేటిక్గా అది విండోస్ అని తీసుకుంది. సో మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే సో ఆ వర్షన్ అంటే దట్కి అది చూపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు సాఫ్ట్వేర్ అంటే ఇన్స్టాల్ అయిపోతుంది. సో దీనికోసం మీకు 240 MB సైజ్ అంటే సో ఈ సాఫ్ట్వేర్ ఫైల్ అంటే ఉంటుంది. సో నేను అయితే ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని ఇలా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేస్తే సో ఎస్ అని అయితే టైప్ చేయండి. సో నార్మల్ రెగ్యులర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇది. సో తర్వాత మనకి అగ్రీ అని ప్రెస్ చేయండి. మీరు ఫైల్ లొకేషన్ చేంజ్ చేస్తే చేంజ్ చేయండి. సో నేనైతే ఆ లొకేషన్లో నుంచి చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే ఫినిష్ అయినట్టు అయితే వచ్చింది. సో నేను ఫినిష్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత సో ఇక్కడ స్ట్రీమ్ ల్యాబ్స్ అనే ఓబిఎస్ అని అయితే ఇక్కడ ఐకాన్ వస్తుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో మీకు ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో మీ ప్లాట్ఫామ్ ఎంచుకోమంటుంది. సో ఇక్కడైతే నేను యూట్యూబ్ నుంచి అయితే లాగిన్ అవుతాను. సో మీరు యూట్యూబ్ స్ట్రీమింగ్ కోసం అయితే సో యూట్యూబ్ నుంచి అయితే లాగిన్ అవ్వండి. సో ఇది స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ వచ్చేసరికి కంప్లీట్ మీకు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో రికార్డింగ్ కూడా చేయొచ్చు, కానీ సో మీకు ఓబిఎస్ వచ్చేసరికి మీరు రికార్డింగ్ మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. అదే మీరు స్ట్రీమింగ్ వెళ్తానంటే నేను ఓబిఎస్ కన్నా స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా బాగుందని చెప్పుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెల్కమ్ పేజ్లో ఇంపోర్ట్ ఫ్రమ్ ఓబిఎస్ ఉంది. సో మీరు ప్రీవియస్గా ఓబిఎస్ వర్షన్లో ఉన్న సో ఆ సెట్టింగ్స్ని ఆ లేయర్స్ని కూడా డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్గా అంటే స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను మీకు చూపించడానికి ఫ్రెష్గా అంటే స్టార్ట్ చేస్తున్నాను. ఇది అయితే నాకు ఫస్ట్ వెబ్ క్యామ్ అడుగుతుంది. సో నెక్స్ట్ మనకి థీమ్ అంటే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇందులో బెటర్ థింగ్ ఏంటంటే మనకి ఇన్బిల్డ్గా టీమ్స్ అంటే ఉంటాయి. సో మనం ఇందులో టీమ్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ థీమ్ అంటే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో సో ఏ విధమైన మనకి లేఅవుట్స్ ఉంటాయో సో అదైతే ఉంది. సో నేను ఇన్స్టాల్ అవ్వగానే సో అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అవ్వి సో నాకు లేఅవుట్ అంటే అప్లై అయిపోతుంది. సో నాకు ఇది కొద్దిగా బెటర్గా అనిపిస్తుందని దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. అది ఇన్స్టాలింగ్ ప్రాసెస్ చేస్తుంది, ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో లేదా మీరు ఇక్కడ స్కిప్ చేసినట్లయితే నార్మల్గా ఎంటర్ అయిపోతుంది. సో నేను డైరెక్ట్ లేఅవుట్స్ ఇంట్రడ్యూస్ చేయాలని మీకు సో నేనైతే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఎన్ని ప్రీసెట్స్ మనకి సో ఈజీగా ప్రీసెట్ అయిపోతుంది. ప్రైమ్ అడుగుతుంది. సో ప్రైమ్కి సంబంధించిన సో మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ అయితే నేను స్కిప్ చేస్తున్నాను ప్రైమ్ని. సో చూడొచ్చు, నేను ఆల్రెడీ అప్లై చేసిన లేఅవుట్ అంటే ఇక్కడ ఆల్రెడీ అప్లై అయిపోయింది. సో మీరు చూడొచ్చు అక్కడ పైన. సో మీరు ఇలా డైరెక్ట్ ఇన్బిల్ట్ సో చేసుకొని ఇన్బిల్ట్ లేఅవుట్స్ని అయితే మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్లో మీరు కొత్తగా లేఅవుట్ క్రియేట్ చేయడం అవసరం లేదు. సో నేను ఆల్రెడీ సో అక్కడ లేఅవుట్ ఎంచుకోవడం వల్ల సో ఇవన్నీ క్రియేట్ అయ్యి వచ్చినాయి, లేదా ఇవన్నీ సో సోర్స్ ఎంప్టీగా ఉంటుంది. సో ఇవన్నీ ఫస్ట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మినీ ఫీడ్ అంటే సో మనకి యూట్యూబ్లో వచ్చిన సబ్స్క్రైబర్ లిస్ట్ అలాగే కామెంట్స్ అన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ నుంచే మీరు స్ట్రీమ్ చేస్తుంటే ఇక్కడ నుంచే కామెంట్స్ కానీ మీకు సబ్స్క్రైబర్స్ ఎవరు అడ్డారు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో తర్వాత ఇది ఫస్ట్ మనకి సీన్స్. సో మనకి ఓబిఎస్లో ఇక్కడ సీన్స్ అనేది ఉంటుంది. సో ఆ సీన్స్ మాట ఇవన్నీ. సో మనం ఆల్రెడీ సో ఒక ప్రీసెట్ లేఅవుట్ తీసుకున్నాం కాబట్టి సో దానికి సంబంధించిన సీన్స్ అన్నీ ఆల్రెడీ లోడ్ అయిపోయా. సో మీరు ఏమన్నా సీన్ క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇది సీన్స్ మాట. సో ఇక్కడ మనకి ఆల్రెడీ క్రియేట్ అయిన సీన్ అని కనిపిస్తుంది, లేదా జనరల్గా అయితే ఇది సీన్స్ సెక్షన్. సో ఇప్పుడు నేను నార్మల్ లేఅవుట్కి వస్తున్నాను. సో ఆ లేఅవుట్ని మీరు సీన్స్ దగ్గర నుంచి డైరెక్ట్ చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ సీన్ అసలు ఒరిజినల్గా మీకు ఓపెన్ అయ్యాకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, సో సీన్స్ అని వచ్చింది. సో లేదా మీరు సీన్స్లోనే సబ్గ్రేడెడ్కి వెళ్ళొచ్చు. సో ఈ సీన్కి నెక్స్ట్ ఆల్రెడీ ప్రీసెట్ సీన్కి అయితే మీరు ఇక్కడ నుంచి స్కిప్ అవ్వచ్చు, లేదా మీరు కొత్తగా సీన్ క్రియేట్ చేసుకోవాలంటే సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ సీన్, డన్. న్యూ సీన్ అనే పేరు ఇచ్చి సో కొత్త సీన్ అయితే క్రియేట్ చేశాను.
సో ఈ విధంగా అయితే మీరు సీన్స్ని లోడ్ చేయొచ్చు. ఇక్కడ కొత్త సీన్ అయితే నేను పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం సీన్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో అలాగే మీరు సీన్స్ రిమూవ్ చేయాలంటే దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మైనస్, సో న్యూ సీన్ అయితే రిమూవ్ చేశాను. సో ఈ విధంగా సీన్స్ని మీరు పెట్టుకోవచ్చు, తీసేయచ్చు. సో మనకి నెక్స్ట్ సెట్టింగ్ ఉంటుంది ఎడిట్ ట్రాన్సాక్షన్. సో మన సీన్స్ మీద స్కిప్ అయినప్పుడు ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి. సో ఇదైతే మనకి మినిమం 2 ఉంటే సో ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అంటే ఇస్తూ ఉంటుంది. సో తర్వాత సోర్సెస్ మీరు మొత్తం ఓబిఎస్లో చూసినట్లు ఉంటుంది. అలాగే సోర్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ డిస్ప్లే క్యాప్చర్ అంటే యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనకు చూడొచ్చు. సో సోర్స్లోకి వెళ్ళాను. సో వెళ్ళినట్లయితే చూసారా ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యేకంగా స్ట్రీమింగ్ సంబంధించి సో ఈ నార్మల్గా మనం మన ఓబిఎస్లోనే చూస్తాం ఈ స్టాండర్డ్ వన్లో. సో ఈ విజెట్స్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే ఎలర్ట్ బాక్స్. సో మీకు చూపించాను స్ట్రీమ్ ల్యాబ్ ఓబిఎస్ వెబ్ వర్షన్ నుంచి. సో బ్రౌజర్ని యూజ్ చేసి మనం సో అలర్ట్స్ అంటే చూసాం, సబ్స్క్రైబర్ అలర్ట్స్ అలాగే డొనేషన్ అలర్ట్స్. సో అవన్నీ సో ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోస్ వీటన్నిటి గురించి సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనకి వ్యూవర్స్ కౌంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి. సో మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అన్నీ అయితే నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ప్రస్తుతానికి మనం డిస్ప్లే క్యాప్చర్ అంటే ఆన్ చేద్దాం. సో డిస్ప్లే క్యాప్చర్ యాడ్ సోర్స్. సో డిస్ప్లే క్యాప్చర్ అనే నేను చేస్తున్నాను, యాడ్ సోర్స్లోకి వెళ్తున్నాను. సో ఇది డిస్ప్లేని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే ఓకే నాకు ఇక్కడ చూసారా నాకు ఇక్కడ ఎటువంటి ఇమేజ్ కనిపించట్లేదు. సో ఇది ఎందుకని జరుగుతుందంటే ఇది నేను ఓబిఎస్లో కూడా చెప్పడం జరిగింది. నా దాంట్లో 2 గ్రాఫిక్ కార్డ్స్ అంటే ఉంటాయి, ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ అలాగే ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్. సో దానివల్ల ఈ ప్రాబ్లం అంటే వస్తుంది. సో మీరు ఓబిఎస్లో ప్రాబ్లం ఎలా క్లియర్ చేశారో సో ఇక్కడ కూడా అలాగే క్లియర్ చేస్తారు. కాకపోతే మనం ఒక ఎక్స్ట్రా స్టెప్ అంటే చేయాల్సి ఉంటుంది. సో అదైతే మనం ఫస్ట్ ప్రొసీడ్ అవుదాం. సో మనం ఈ బ్లాక్ స్క్రీన్ ఇష్యూని ఏ విధంగా క్లియర్ చేయాలైతే చూద్దాం. సో దీనికోసం అయితే సో ఒకసారి మీరు మీ హోమ్ స్క్రీన్ కంటే వచ్చేయండి. సో హోమ్ స్క్రీన్కి వచ్చాక సో రీఫ్రెష్లో మీకు ఎన్విడా, సో నాకంటే ఎన్విడా కాబట్టి ఎన్విడా ప్యానల్లోకి వెళ్తున్నాను. మీది రైజాన్ ఉన్నట్లయితే మీరు రైజాన్లోకి వెళ్ళండి. సో మీకు ఎక్స్టర్నల్ అండ్ బోత్ ఇంటర్నల్ ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో మీరు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ యొక్క కంట్రోల్ ప్యానల్ కంటే వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత మనం మేనేజ్ 3D సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ సెట్టింగ్స్. సో ప్రోగ్రామ్ సెట్టింగ్స్లోకి వచ్చేసరికి ఇక్కడ మీకు చూడొచ్చు స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ అని నేను ఆల్రెడీ యాడ్ చేశాను ప్రీవియస్గానే. సో ఇక్కడైతే ఫస్ట్ మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యాడ్లోకి వెళ్ళి సో మీరు ఇక్కడ డైరెక్ట్ యాడ్ మీద క్లిక్ చేసి సో మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ని ఎంచుకొని యాడ్ సెలెక్టెడ్ ప్రోగ్రామ్ అంటే సో స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ సెలెక్ట్ అవుతుంది. సో తర్వాత దీన్ని సో మీరు ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ మీద వాడతారా సో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ మీద వాడతారంటే మీరు డిసైడ్ అవ్వాలి. సో నేను ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ మీద పెట్టినట్లయితే సో నా ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ మీద వెళ్తుంది. సో ఎన్విడియా ప్రాసెసర్ మీద పెట్టినట్లయితే ఎన్విడియా మీద వెళ్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి నేను సో గ్రాఫిక్ కార్డ్ మీద అయితే పెడుతున్నాను. కొద్దిగా ఇది గ్రాఫిక్స్ ఇంటెన్సివ్గా ఉంటుంది స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ అనేది. సో ఓబిఎస్ కూడా యూజ్ చేస్తూ ఉంటే మీరు సో ఎట్ ఏ టైం నేను 2 యూజ్ చేస్తానంటే సో ఒకదాన్ని ఇంటర్నల్ మీద ఒకదాన్ని ఎక్స్టర్నల్ మీద అయితే పెట్టుకోండి. సో ఇక్కడైతే నేను ఎన్విడియా మీద అప్లై చేస్తున్నాను నేను. ఓకే సెట్టింగ్ అనేది అప్లై అయిపోయింది. అప్లై అయ్యాక సో దీని అయితే క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసి చూసినట్లయితే ఇంకా ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే జీపీయూ సెట్టింగ్స్ కంటే వెళ్ళాలి. ఇక్కడ మనం జీపీయూ సెట్టింగ్స్ కంటే ఎంటర్ అవుదాం. సో ఎంటర్ అవునట్లయితే ఇక్కడ మనం ప్రీవియస్గా ఓబిఎస్ స్టూడియో యాడ్ చేసాం. సో అలాగే సో బ్రౌజర్లోకి వెళ్ళండి ఫస్ట్. సో బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇది సి డ్రైవ్లో ఉంది కాబట్టి ఒకసారి PC C drive program ఫైల్స్లో మీరు సో స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న తర్వాత ఇక్కడ స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ ఉంది కదా సో దీని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి యాడ్లోకి వెళ్ళండి. సో యాడ్ చేసాం. ఇప్పుడు మనం స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ని అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్లో సిస్టమ్ డిఫాల్ట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు వచ్చేసరికి దీనికి పవర్ సేవింగ్లో పెట్టాల్సి ఉంటుంది. హై పెర్ఫార్మెన్స్ జీపీయూ మీద పెట్టాను కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ మీద అయితే నేను సో ఆ ప్యానల్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ నేనైతే హై పెర్ఫార్మెన్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో మీరు జనరల్గా అక్కడ సో ఇంటర్నల్ మీద పెట్టినట్లయితే పవర్ సేవింగ్ జీపీయూ మీద అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎన్విడియా ప్యానల్లో సో ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ మీద పెట్టాను కాబట్టి సో హై పెర్ఫార్మెన్స్ మీద పెట్టి సేవ్ చేస్తాను. దీన్ని సేవ్ చేసాక ఒకసారి నేను చూసినట్లయితే ఒక ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. సో ఇది ఇక్కడ వరకు అయితే మనం ఓబిఎస్లో కూడా చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళాలి మీరు.
సో వెళ్ళాక సో మళ్ళీ సి డ్రైవ్లో సో మనం ఓబిఎస్ ఈ సోర్స్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి రిసోర్సెస్ అనే సెక్షన్ కనిపిస్తుంది. సో దీంట్లో కంటే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత యాప్ అన్ప్యాక్డ్, నోడ్ మాడ్యూల్స్, అలాగే ఓబిఎస్ స్టూడియో నోడ్. సో ఇందులోకి వచ్చాక సో మీకు ఇక్కడ OBS 64 అని కనిపిస్తుంది కదా. సో దీని అంటే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి. సో యాడ్ చేసాక సో ఇప్పుడైతే మీరు ఒకసారి చూడండి, ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. ఆప్షన్స్లోకి వెళ్ళండి, హై పెర్ఫార్మెన్స్. సో నేను ఆ సెట్టింగ్ పెట్టినా వర్క్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను పవర్ సేవింగ్ మోడ్లోకి అయితే మార్చడం జరిగింది. సో పవర్ సేవింగ్ మోడ్లోకి మార్చాక సో ఒకసారి మళ్ళీ నేను యాప్ని సో రీస్టార్ట్ చేశాక యాప్ని సో ఇప్పుడైతే నాకైతే ఇది సో డిస్ప్లే క్యాప్చరింగ్ అనేది జరుగుతుంది. సో మీరు కూడా ఇది చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హై పెర్ఫార్మెన్స్లో పెట్టినప్పుడు సో మీకు వర్క్ అవ్వకపోతే సో ఇక్కడైతే పవర్ సేవింగ్లో పెట్టుకొని మళ్ళీ మీరు ప్యానల్లోకి రండి. సో ప్యానల్లోకి వచ్చి సో ఇక్కడైతే మళ్ళీ సెట్టింగ్ మార్చాల్సి ఉంటుంది మీరు. సో ప్యానల్లోకి వచ్చి సో అది వర్క్ అవ్వకపోతే ఇక్కడ నుంచి మీరు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్లోకి పెట్టచ్చు, లేదా యూజ్ గ్లోబల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి అయితే అప్లై చేయండి. ఓకే, అప్లై చేశాక క్లోజ్ చేసి సో ఇవన్నీ పవర్ సేవింగ్ మోడ్లో పెట్టుకొని సో ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే మీకు సో ఇది డిస్ప్లే అనేది క్యాప్చరింగ్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డిస్ప్లే క్యాప్చరింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు కావాలంటే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆడియో మిక్సర్. సో మిగతా సోర్సెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇక్కడ ప్రస్తుతానికి డిస్ప్లే క్యాప్చర్ గురించి అయితే చూపించడం జరిగింది. సో నెక్స్ట్ అయితే ఆడియో మిక్సర్. సో ఇది మీకు తెలుసు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది మైక్ ఆడియో, మనం ఇంటర్నల్ మైక్ ఆడియో. సో ఇది వచ్చేసరికి మన డెస్క్టాప్ ఆడియో. సో మన డెస్క్టాప్లో ఏదైనా ఆడియో ఉన్నట్లయితే సో అది తీసుకుంటూ ఉంటుంది. మనం ఇక్కడ ఏమైనా ఆడియో సోర్స్ని యాడ్ చేసినా సో అదైతే ఇక్కడ ఆడియో ట్రాకింగ్ అయితే ఇక్కడ మనం ఆడియో మిక్సర్లో అయితే చూసుకోవచ్చు. సో ఓబిఎస్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ మీరు ఇక్కడ డౌన్లో చూడొచ్చు, లేఅవుట్ ఎడిటర్ అనే ఇక్కడ డౌన్లో సో ఈ సైడ్ చూసినట్లయితే లేఅవుట్ ఎడిటర్ అనే సెక్షన్ ఉంటుంది. సో ఇది బేసిక్ ఎందుకంటే సో మీకు ఆ విధమైన ఇంటర్ఫేస్ లేఅవుట్ నచ్చలేదంటే సో మీరు లేఅవుట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే ఎడిటర్ ఉంది కదా, సో డిస్ప్లే అయితే ఇక్కడ వస్తుంది. సో మీరు ప్రస్తుతానికి ప్రీవియస్గా చూసింది సో ఈ ఎడిటర్ని. సో ఇక్కడ మినీ ఫీడ్ ఉంది, సీన్స్, సోర్స్, ఆడియో మిక్సర్. సో లేదా మీరు వేరే ఫార్మేట్లో మీరు పెట్టుకోవాలంటే సో మినీ ఫీడ్ ఎలా వచ్చి ఇలా లేఅవుట్ చేంజ్ అవ్వాలంటే మీకు నచ్చినట్టు లేఅవుట్స్ అంటే మీరు చేంజ్ చేయవచ్చు. మీకు నచ్చినట్టు లేఅవుట్స్ అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే లేదు నేను డైరెక్ట్ కస్టమైజ్ చేసుకుంటానంటే సో ఇక్కడ మీరు సో ఇక్కడ మీకు సీన్స్ బదులు సో మినీ ఫీడ్ కావాలంటే ఇక్కడ వచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్లయితే ఇక్కడ మినీ ఫీడ్ వచ్చింది, ఇక్కడ సీన్ సెలెక్టర్ కంటే వెళ్ళింది. సో ఈ విధంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ లేఅవుట్స్ని. సో ఈ విధంగా మీరు ఈజీగా అయితే మీ లేఅవుట్స్ని కూడా కస్టమైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అలాగే రికార్డింగ్ ప్రివ్యూ చూసుకోవాలంటే సో ఈ విధంగా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజెస్ చేసుకొని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇది ప్రీవియస్లో సెట్ చేస్తాను. మనం సో ఈ లేఅవుట్స్ ఉంటాయి కదా, సో ఈ లేఅవుట్స్ని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఎడిటర్ లేఅవుట్ ఇది. సో నేను అక్కడ ఏమైనా లేఅవుట్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఆ లేఅవుట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి సో నేను ఇక్కడ సెర్చ్ చేయగానే నేను క్రియేట్ చేసుకున్న లేఅవుట్ కూడా కనిపిస్తుంది. సో నేను ఒకసారి టెంపరీగా చూపిస్తాను లేఅవుట్. సో మీరు కొత్త లేఅవుట్ని యాడ్ చేయాలంటే సో ఇక్కడికి వచ్చాక సో యాడ్ ట్యాబ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ టెంప్ అనే ఒక లేఅవుట్ని అంటే పెడతాను నేను. సో ఒక ఇమేజ్ అంటే ఇచ్చేయాలి దీనికి. సో ఇది ఇచ్చి సేవ్ న్యూ ట్యాబ్. సో ఇప్పుడు ట్యాబ్ క్రియేట్ అయింది కదా, సో దీనికి లేఅవుట్ని అయితే నేను ఎంచుకోవాలి. సో ఇది లేఅవుట్ని ఎంచుకున్నాను, నేను ఎంచుకొని సేవ్ చేంజెస్లో పెట్టానంటే సో చూసారా ఆ లేఅవుట్ అప్లై ఉంది. సో నేను ప్రీవియస్ లేఅవుట్కి వెళ్ళాలంటే సింపుల్ ఇక్కడ ఎడిటర్కి వచ్చాక ఇక్కడ చూడొచ్చు నాకు ఇది యాక్టివేట్ అయింది. సో నేను ప్రీవియస్ ఎడిటర్ని యాడ్ చేయాలంటే క్లిక్ చేసిన వెంటనే సో ప్రీవియస్ ఇంటర్ఫేస్ అంటే వచ్చేసింది. ఈ విధంగా అయితే మనం లేఅవుట్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి నేను సో ప్రీవియస్ది రిమూవ్ చేయాలనుకున్నాను ఒకవేళ. సో ఇది మళ్ళీ తర్వాత తీసేయాలనుకున్నాను ఇక్కడ నుంచి. ఆ టైంలో కూడా నేను సో ఇక్కడ ఒకసారి లేఅవుట్స్లోకి వెళ్తాను, లేఅవుట్ ఎడిటర్లోకి. సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని డిలీట్ చేసినట్లయితే సో అది డిలీట్ అయిపోవడం జరుగుతుంది. సో తర్వాత మళ్ళీ సో ఇక్కడ పైన క్లిక్ చేస్తాం, నార్మల్గా వచ్చేస్తాం మనం బయటికి. సో తర్వాత చూసినట్లయితే సో ఇక్కడ మిగతా ఆప్షన్స్ అన్ని నెక్స్ట్ వీడియోస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత మనం క్లియర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్టూడియో మోడ్. సో స్టూడియో మోడ్ ఎక్కడ ఉంటుంది మీకు, సో ఈ సైడ్. సో స్టూడియో మోడ్ తెలిసిందే మీకు ఓబిఎస్లో చూపించడం జరిగింది, సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఎడిట్ అలాగే లైవ్ అని ఉంటుంది. సో ఇది మన ఫర్దర్ వీడియోస్లో కూడా మనం దీని గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం.
సో తర్వాత మనం చూసుకున్నట్లయితే హెల్ప్, అలాగే లాగౌట్. ఇక్కడ మీరు ఏమైనా లాగౌట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి లాగౌట్ అవ్వచ్చు. సో అలాగే నెక్స్ట్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ కీ సెట్టింగ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి అవుట్పుట్. సో మనం స్ట్రీమ్ సెట్టింగ్స్ అయితే చెప్పట్లేదు నేను. సో స్ట్రీమ్ వచ్చేసరికి సో మీరు ఆల్రెడీ యూట్యూబ్లో లాగిన్ అయ్యారు కాబట్టి డైరెక్ట్ మీకు యూట్యూబ్ కంటే స్ట్రీమ్ చేస్తుంది. సో అలాగే మీరు యూట్యూబ్ అలాగే ఫేస్బుక్లో ఒకేసారి స్ట్రీమ్ చేయాలనుకుంటే సో మీరు ప్రైమ్ తీసుకోవాలి. సో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు సో ఇక్కడ వేటికి కనెక్ట్ అయ్యారో సో వాటి అన్నింటిలో ఒకేసారి ఎట్ ఏ టైం మీరు అయితే స్ట్రీమింగ్ చేయొచ్చు. సో దానికోసం అయితే మీరు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అంటే తీసుకోవాలి. సో నెక్స్ట్ అవుట్పుట్లోకి వచ్చినట్లయితే ప్రీవియస్గా మీకు ఓబిఎస్లో శాంపుల్ అంటే చూపించాను, శాంపుల్ సెట్టింగ్స్. సో ఇక్కడైతే మనం అడ్వాన్స్కి అయితే మూవ్ అయిపోదాం. సో అడ్వాన్స్లో ఆడియో ట్రాక్ అలా ఉంచండి. సో ఎన్కోడర్కి వచ్చేసరికి మీకు సాఫ్ట్వేర్ లాంటి ఉంటుంది ఇది ఫస్ట్. సో దీన్ని అయితే మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నట్లయితే మీ సిస్టంలో గ్యారంటీ దీన్ని హార్డ్వేర్లో అయితే సెట్ చేసుకోండి. సో అలాగే మీరు బిట్ రేట్ విషయానికి వచ్చేస్తే మీ అప్లోడ్ స్పీడ్ బట్టి సో మీ అప్లోడ్ స్పీడ్ వాల్యూని బై 2 చేసి ఇంటూ 1000 చేసుకొని సో ఆ వాల్యూని ఇక్కడ పెట్టుకోండి. సో మీకు బిట్ రేట్ వాల్యూ అనేది చాలా ముఖ్యం అని చెప్తాను. క్వాలిటీ ప్రీసెట్. సో ఇది నార్మల్ క్వాలిటీలో ఉంచండి సరిపోతుంది. సో ఇక్కడైతే మీరు స్ట్రీమింగ్లో ఎటువంటి చేంజెస్ చేయక్కర్లేదు. తర్వాత రికార్డింగ్స్లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మీరు డెస్టినేషన్ ఇవ్వండి. టైప్ వచ్చేసరికి స్టాండర్డ్లోనే ఉంచండి. సో తర్వాత రికార్డింగ్ ఫార్మాట్ వచ్చేసరికి మీకు నచ్చిన ఫార్మాట్, నేనైతే MP4 ఫార్మాట్లో అయితే పెట్టుకుంటాను. సో తర్వాత ఇక్కడ యూజ్ స్ట్రీమ్ ఎన్కోడర్ అని ఉంది. సో మీరు స్ట్రీమ్లో ఏదైనా ఎన్కోడర్ సెట్టింగ్ ఇచ్చారో సో అదైతే ఇక్కడ టెస్ట్ వాళ్ళలో తీసుకుంటుంది. లేదా మీరు చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. బఫరింగ్ టైం అంటే చేంజ్ చేయాలంటే సో రీప్లే బఫరింగ్లోకి వచ్చి అయితే మీరు ఇక్కడ నుంచి టైం చేంజ్ చేయొచ్చు ఇన్ సెకండ్స్లో. సో తర్వాత చూసుకున్నట్లయితే ఆడియో సెట్టింగ్స్. ఆడియో సెట్టింగ్స్లో సో పైన ఈ 2 సెట్టింగ్స్ చేంజ్ చేయొద్దు. సో కింద అయితే మీరు ఆడియో డివైజెస్, డెస్క్టాప్ డివైజెస్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇన్బిల్ట్ సిస్టంలో తీసుకుంటున్నాను కాబట్టి ఒక డెస్క్టాప్ స్పీకర్ అంటే సెలెక్ట్ చేసుకుంది. సో అలాగే ఒక మైక్, ఇంటర్నల్ మైక్. సో మీరు ఏమైనా మల్టిపుల్ మైక్స్ని డెస్క్టాప్ ఆడియోస్ని కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత వీడియోలోకి వెళ్ళినట్లయితే సో మెయిన్ కీ వీడియో వచ్చేసరికి మీరు 1080pలో ఉంచండి. సో అవుట్పుట్ రిజల్యూషన్ వచ్చేసరికి సో ఇది మీ నెట్ స్పీడ్ బేస్ చేయ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ 720p పెడతాను మ్యాక్సిమం. కానీ మీరు హై క్వాలిటీ గేమ్స్ని మేము స్ట్రీమ్ చేస్తాం, మాకు మంచి అప్లోడ్ స్పీడ్ ఉందనుకుంటే మాత్రం 1080p కంటే వెళ్ళిపోండి. సో మ్యాక్సిమం యూట్యూబ్లో అందరూ 720p మించి చూడరు కాబట్టి సో గేమింగ్స్ కట్ట సో నేనైతే 720లోనే పెడతాను. సో తర్వాత చూసుకున్నట్లయితే సో ఇక్కడ శాంపుల్స్ వచ్చేసరికి మీరు 1080pకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 32 శాంపుల్స్ కంటే వెళ్ళండి. మీరు గేమింగ్ చేస్తున్నా సరే మీరు 32 శాంపుల్స్ కంటే వెళ్ళాల్సి ఉంటుంది. సో లేదనుకుంటే నార్మల్ వీడియోస్ అనుకుంటే నార్మల్ లైవ్ చేస్తున్నారంటే 16 శాంపుల్స్ అంటే సరిపోతుంది ఇక్కడ. సో తర్వాత వచ్చేసరికి ఫ్రేమ్స్ ఏమో నార్మల్ వీడియోస్కి 30 ఫ్రేమ్స్ మినిమం మెయింటైన్ చేయండి. సో మీరు గేమింగ్ అనుకుంటే మాత్రం 60 ఫ్రేమ్స్ కంటే వెళ్ళిపోండి. సో తర్వాత హాట్ కీస్. సో మీకు ఇది ఓబిఎస్లో చూసే ఉంటారు. సో మనం కస్టమైజ్డ్ హాట్ కీస్ అంటే పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి. సో తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనం కీలకంగా ఇందులో చూడాలనుకుంటే ఒకటే సెట్టింగ్, అదే స్ట్రీమ్ డిలే. సో మీ నెట్ స్పీడ్ సరిగా లేనప్పుడు మీరు స్ట్రీమ్ డిలేని ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకొని ఎంత డిలే టైం ఉండాలో అయితే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. సో స్ట్రీమ్ డిలే టైప్ పెట్టుకోవడం వల్ల సో మీకు ఆ వీడియో స్మూత్గా అంటే ఉంటుంది. సో మ్యాక్సిమం 20 సెకండ్స్ డిలే స్పీడ్ మెయింటైన్ చేయడానికే చూడండి. అప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా స్ట్రీమింగ్ అంటే జరుగుతుంది. ఇది ఎనేబుల్ ఉంచుకుంటే మంచిది. సో మిగతా సెట్టింగ్స్ గురించి నేను ఫర్దర్ వీడియోస్లో అంటే డిస్కస్ చేస్తాను. సో అందులో వర్చువల్ క్యామ్ కూడా ఉంటుంది. సో ఓబిఎస్లో కొత్తగా వచ్చిన సెట్టింగ్, ఓబిఎస్ అప్డేట్లో కూడా దీన్ని ఓబిఎస్లోకి తీసుకొచ్చారు. సో దీని గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ వరకు మనం సెట్టింగ్స్ చేసుకున్నాక డన్ మీద క్లిక్ చేస్తే ఈ సెట్టింగ్స్ అనేది అప్లై అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఇది ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం థీమ్స్లో ఒక స్టార్టింగే ప్రీసెట్ లేఅవుట్ అంటే పెట్టుకున్నాం, డార్క్ మ్యాటర్ బై VBI. సో దాన్ని యూజ్ చేసి అందులో టెక్స్ట్ కట్ట సో మనం చేంజెస్ చేసేసి సో ఏ విధంగా మనం స్ట్రీమింగ్ వెళ్ళొచ్చు అయితే చూద్దాం. సో అందులో ఆల్రెడీ మనకి అన్ని ప్రీసెట్స్ ఉంటాయి కాబట్టి అందులో మనం టెక్స్ట్ని సో వీడియోని కొద్దిగా చేంజ్ చేసుకొని మన గేమ్ స్ట్రీమింగ్కి ఏ విధంగా వెళ్ళాలంటే నెక్స్ట్ వీడియో చూద్దాం. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దిస్ ఈస్ కళ్యాణ్ సైనింగ్ అవుట్.